హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. మదన కామరాజు కథలు రెండవ భాగం విందాం. తరువాత కుశాగ్ర బుద్ధి అంతఃపురానికి పోయి నవరత్నాలు చెక్కి ఉన్న హంసతూలిక తలపం మీద శయనించి నిద్రపోతున్నట్లు నటించసాగాడు. పున్నమి నాటి చంద్రుని వలె ప్రకాశించుచున్న ముఖము కలదై రాజకన్యలలో పెద్దదైన చంపకగంధి అనునది కస్తూరి, పునుగు, జవ్వాది, జాజి మొదలగు సుగంధ పరిమళ ద్రవ్యాలని అమర్చిన పళ్ళెమును, రకరకాల పదార్థాలను తెచ్చిన పళ్ళెములను అతి భక్తితోనూ ప్రేమానురాగములతోనూ తెచ్చి తన భర్తను చూచి నిద్ర లేపకూడదని తలచి కొంతసేపు ఆగి ఈ విధంగా నిద్రపోవటానికి కారణమేమిటని తలచి వీణను తీసుకుని వాయించుచూ పాట పాడుచూ ఉండెను. ఆ రాజకన్య ఈ రాకుమారుడు మిక్కిలి అందగాడు కాని పనుల యందు పసలేనివాడుగా తోచుచున్నది. మా తండ్రిగారు రూపాన్ని చూసి పెళ్లి చేసినారని తోచుచున్నది. ఈ విధంగా దుఃఖించుచు పరిమళములతో కూడిన కర్పూర కుంకుమలు మొదలైన వాటిని పెనిమిటికి పూయగా అతను అప్పటికీ కదలకుండా ఉండెను. వానిని చూసి రాకుమారి ఇట్టి పురుషుడు ఉండియు వ్యర్థమే అని తలచి కత్తి తీసుకుని చంపుటకు ప్రయత్నించెను. అప్పుడు కుశాగ్ర బుద్ధి ఈ విధముగా ఉండుట మంచిది కాదని రాకుమార్తెకు తన స్వరూపము తెలపదలిచి లేచెను. రాజపుత్రిక చంద్రుని వంటి మోము కలదై చిరునవ్వులు చిందించుచు తన భర్తతో ఇంతవరకు నిద్రించుటకు కారణమేమని అడుగగా అతను పెండ్లి యందు కలిగిన శ్రమచేత గాఢమైన నిద్ర పట్టెనని చెప్పెను. అటు తర్వాత రాజపుత్రిక తెచ్చిన ఫలహారము మొదలైనగు వాటిని భర్తకు పెట్టి తానును భుజించి తాంబూలము వేసుకొని అతి సంతోషముతో సరస సల్లాపములతో కలియుటకు ఆరంభించగా కుశాగ్రబుద్ధి పరమేశ్వరుడు చెప్పిన మాటల్ని జ్ఞాపకము తెచ్చుకొని మనసు కుదుటపరుచుకొని తనపై మోహముతో ఉన్న రాజకన్యకు కొన్ని వింత కథలను చెప్పుచూ తృప్తి పొందించ నిశ్చయించుకున్నాడు. అప్పుడు ఆ రాజకన్యతో, ఓ శ్రీరత్నమా, మన కలయికకు నిర్ణయించిన కాలము దాటిపోయినది. ఈ కాలమునందు మనము కలవకూడదు. కనుక మరలా తగిన లగ్నము కుదిరే వరకు నీకు ఆనందము కలుగు చేయనట్టి కథలను చెప్పుతాను. ఈ విషయమందు సందేహము వలదు. ఆమెను కథ వినుటకు ఒప్పించి సరసములైన కొన్ని కథలను చెప్పుట ఆరంభించెను. మొదటి రోజు కథ, శిష్యునిచే గురువు మోసపోయిన కథ. ఓ శ్రీరత్నమా, సావధానముగా వినుము. ధర్మపురి అనే నగరము ఒకటి కలదు. ఆ పట్టణమందు ధర్మనందనుడు అనే రాజు ధర్మరాజు వలనే తన మంత్రివర్గముతో రాజ్యపాలన చేయుచుండెను. ఆ రాజుకు పుత్రులు లేని కారణంగా పుత్రుల కోసము శివాలయానికి వెళ్ళి పార్వతీ సమేతుడై ఉన్న పరమేశ్వరుడికి అభిషేకాలు మొదలగైన వాటిని చేయించి బ్రాహ్మణులకు షోడశ మహాదానములు చేసిన తరువాత అతనికి దైవానుగ్రహంతో 2 కుమారులు జన్మించితిరి. అతడు ఆ పుత్రులను అతి గారాభముతో పెంచుతూ సంతోషముగా ఉండగా మరి ఒక దేశపు రాజు అతనిపై దండెత్తి ఆ రాజ్యము అపహరించి భార్యాపుత్రులతో కూడా ఆ రాజుని రాజ్యం నుంచి వెళ్ళగొట్టాడు. ఆ ధర్మనందనుడు వేరే పట్టణంలో భార్యాపుత్రులతో భిక్షమెత్తుకొని జీవనం సాగించుచూ ఉండేవాడు. ఒకరోజు తనకు ఎంత కష్టము వచ్చినను తన పుత్రులకు విద్యలు నేర్పించినట్లయితే వారు ప్రముఖులు అగుదురని తలచి దగ్గరలో ఉన్న ఇంకొక పట్టణానికి పోయి ఉపాధ్యాయుని గురించి విచారించి ఒక బ్రాహ్మణుడు బాలురకు పాఠము చెప్పుట విని ఆ బ్రాహ్మణుని వద్దకు పోయి నమస్కరించి, అయ్యా, వీరిద్దరూ నా పుత్రులు. ఇంతవరకు వీరు అక్షరాభ్యాసము చేయలేదు. మీరు వీరికి అక్షరాభ్యాసము చేసి పండితులుగా చేసినట్లయితే ఇద్దరిలో ఒకరిని మీకు గురుదక్షిణగా సమర్పించెదను అని చెప్పాడు. ఆ ఉపాధ్యాయుడు రాజు చెప్పిన మాటలు విని కనికరించి చదువు చెప్పడానికి ఒప్పుకున్నాడు. ఆ రాజు తన భార్యతో కూడి మరి ఒక పట్టణానికి పోయి భిక్షమెత్తి జీవించుచూ ఉండెను. ఈ విధంగా ఉండగా ఇక్కడ బ్రాహ్మణ ఉపాధ్యాయుడు ఆ 2 రాజకుమారులలో పెద్దవాడికి విద్యలు నేర్పించకుండా పశువులను మేపేటట్లు చేసి చిన్నవానికి మాత్రము తాను నేర్చిన విద్యలన్నీ నేర్పించాడు. అతడు 6 శాస్త్రములు, సకల ధర్మములు, వేదాలు, పురాణాదులు, మంత్రతంత్ర యంత్ర శాస్త్రములందు ఇంద్రజాల, మహేంద్రజాల, పరకాయ ప్రవేశ విద్యలయందు గురువుని మించిన శిష్యుడయ్యాడు. ఒకనాడు అతడు గురువు తన అన్నకు విద్యలు నేర్పించక పశువులను మేపేటట్లు చేయించిన సంగతిని విని గురువు యొక్క మనసులోని దురభిప్రాయమును తన జ్ఞానదృష్టిచే కనుగొని
గరుడ రూపంలో తన తల్లిదండ్రులను వెతుకుతూ వారున్న పట్టణానికి పోయి తన నిజరూపాన్ని ధరించి వారిని కలుసుకున్నాడు. తల్లిదండ్రులు తమ పుత్రుణ్ణి చూసి ఎంతో సంతోషపడినారు. అప్పుడతడు గురువు నిజస్వరూపాన్ని తెలియచేస్తూ అన్నను పశువుల కాపరిగా మార్చినాడు. నాకు మాత్రము అన్ని విద్యలు నేర్పినాడు. ఇందులో అతనికి ఏదో దుర్బుద్ధి దాగి ఉన్నది. మీరు వచ్చి అడిగితే పెద్దవాడు బుద్ధిమంతుడు, చిన్నవాడు మందబుద్ధి, ఎవడు మీకిష్టడో వారిని తీసుకొని పొండి అని చెప్పేటందుకు నిశ్చయించుకున్నాడు. మీరప్పుడు పెద్దవాడు వద్దని చిన్నవాడినైనా నన్ను పిలవండి అని తిరిగి మరలా గరుడ రూపం ధరించి ఉపాధ్యాయుని వద్దకు పోయాడు. తెల్లవారగానే రాజు తన భార్యతో ప్రయాణమై ఉపాధ్యాయుని వద్దకు వచ్చాడు. ఆ ఉపాధ్యాయుడు వారు వచ్చిన సంగతి తెలుసుకొని ఆవులను మేపుచున్న పెద్దవాడిని పిలిపించి అతనికి స్నానము చేయించి వస్త్రాభరణముల చేత అలంకరించి పాఠశాల యందు కూర్చుండబెట్టి చిన్నవాణిని అలంకరింపక వారి మధ్యలో కూర్చోబెట్టాడు. ఆ తర్వాత వారి తల్లిదండ్రులను పిలిచి, అయ్యా, మీరు వదిలి వెళ్ళినది తడవుగా పెద్దవాడు చెప్పిన విద్యలన్నింటినీ గ్రహించాడు. చిన్నవాడు ఎంత చెప్పిననూ గ్రహింపక నన్ను చాలా కష్టపెట్టుచున్నాడు అని వారికి తెలియజేసి బాలులతో కలిసి వారికి విందు చేసి చందన తాంబూలాదులు ఇచ్చి ఆ ఇద్దరి బాలులను వారి ఎదుట కూర్చోబెట్టి మీకు ఎవరు ఇష్టమైనచో వారిని తీసుకొని వెళ్ళమని చెప్పగా చిన్నవాడు చెప్పినది నిజమని తలచిన తల్లిదండ్రులు ఉపాధ్యాయునితో, పెద్దవాడు ఎంత చదవరి అయినను మా మాట వినడు, చిన్నవాడు మాకు కావలయును అని చిన్నవాడిని తమతో తీసుకుని పోయారు. అప్పుడు ఉపాధ్యాయుడు మిక్కిలి బాధపడ్డాడు. తానొకటి తలచిన దైవమొకటి తలచినని పెద్దవాణిని ఇంతకు ముందు వలనే ఆవుల్ని మేపుటానికి పంపించెను. చిన్న కుమార్ని తీసుకుని పోయిన తల్లిదండ్రులు ఆ రాత్రి ఆహారం లేక ఎంతో ఇబ్బంది పడినారు. ఆ కష్టాన్ని చూసిన కుమారుడు, తండ్రి, నేనుండగా మీరీ విధంగా ఉండుట ఎందుకు? నేనొక ఉపాయము చెప్పెదను అనెను. ఈ నగరమునందు ఉండే రాజు పంతముతో ఒక కోడిని పెంచుచూ దానికి సరి అయిన కోడి దొరికినట్లయితే 100 వరహాలు ఇచ్చి తీసుకుంటానని చెప్పి దేశం నలుమూలల మనుషుల్ని పంపి వెతికించుచున్నాడు. కనుక నేను ఉదయాన్నే కోడి వలె కూస్తాను. రాజభటులు ఆ శబ్దాన్ని విని వచ్చి ఈ కోడిని ఇవ్వమని అంటారు. అప్పుడు మీరు 100 వరహాలు ఇచ్చినచో ఈ కోడిని ఇచ్చేదనని అనండి. నేను అప్పటికి రాజభటులతో పోయి తర్వాత నా బుద్ధి చాతుర్యముతో నేను తిరిగి వచ్చేదను అనెను. మరునాడు ఉదయమే తాను కోడి రూపమును ధరించెను. తండ్రి కోడి రూపమున ఉన్న చిన్న కుమారుని పట్టుకొని వీధులలో తిరుగుతూ ఉండగా రాజభటులు అది చూసి 100 వరహాలు ఇచ్చి కొనుక్కున్నారు. తర్వాత ఆ కోడి పారిపోకుండా ఇనప గంప క్రింద పెట్టి దానిపైన గుండ్రాయిని పెట్టారు. కోడి రూపంతో బయటికి వచ్చుట కష్టమని తలిచిన చిన్న కుమారుడు పందికొక్కు రూపం ధరించి నేలను తవ్వి తన ఇంటికి చేరుకొని తల్లిదండ్రులను సంతోషపెట్టాడు. తర్వాత రాజు ఆ కోడిని తీసుకుని రమ్మనగా భటులు గంపదెరిసి చూస్తే కోడి కనిపించలేదు. ఈ విషయమును వారు వణుకుచూ రాజుతో చెప్పారు. రాజు విని ఆశ్చర్యపడి కోడిని పందికొక్కు తినునా ఏమిటి అని తలచి ఆ నేల ఎంతవరకు తవ్వి ఉన్నదో అందాకా చూడమని చెప్పగా వారు తవ్వి చూసి మరలా ఏదియూ లేదని చెప్పగా రాజు మన ప్రాప్తి ఇంతే అని తలచి ఊరుకున్నాడు. ఇక్కడ కోడి ద్వారా సంపాదించిన 100 వరహాలు ఖర్చయిపోయినాయి. దానితో తల్లిదండ్రులు చిన్నపుత్రుణ్ణి చూసి, నీవు ఇచ్చిన 100 వరహాలు ఖర్చు అయిపోయినాయి, ఇక నేనేమి చేయవలను అనగా పుత్రుడు, తండ్రి, ఈ నగరమందు ధనపాలుడు అనేవాడు కలడు. అతనికి ఒక్కడే కుమారుడు. అతడు తనకు తగిన సవారీ దొరికినట్లయితే ఎక్కవచ్చును, లేనిచో జీవితాంతము వాహనం లేకుండానే ఉండవలెనని నిశ్చయించుకొని తన తండ్రి ఎంత చెప్పినను సవారీ ఎక్కుటలేదు. కనుక నేనొక పంచకళ్యాణి గుర్రమైపోయి ఉండెదను. నువ్వు నన్ను తీసుకుని వెళ్ళి ఈ ఊరి సరస్సు గట్టున పట్టుకొని తిరుగుతూ ఉండినా ఆ వ్యాపారి కుమారుడు కాలకృత్యములకై ఆ సరస్సు వద్దకు వచ్చి నన్ను చూసి ఆశపడి ఆ గుర్రము ఖరీదు ఎంత అని అడుగుతాడు. అప్పుడు నా ధర 1000 వరహాలని చెప్పండి. వాడు 1000 వరహాలిచ్చి ఆ గుర్రాన్ని కొనుక్కుంటాడు. ఆ 1000 వరహాలు తీసుకుని మీరు హాయిగా ఉండండి అని చెప్పి పంచకళ్యాణి గుర్రమై నిలువగా తండ్రి చూసి సంతోషించి పుత్రుడు చెప్పిన విధముగానే సరస్సు వద్దకు చేరుకున్నాడు. కొద్దిసేపటికి ధనపాలుడి కుమారుడు ఆ సరస్సునకు వచ్చి గుర్రాన్ని చూసి, అయ్యా, ఇది అమ్మతగిందేనా? దీని విలువ ఎంత అని అడిగాడు. అశ్వము తండ్రి మనస్సునందు సంతోషించుచు, అయ్యా, ఇది అమ్మతగినదే,
దీని వెల 1000 వరహాలు అని చెప్పగా, అట్లయినా మీరు నాతో ఈ గుర్రాన్ని తీసుకుని వచ్చినట్లయితే మా తండ్రి గారితో దీని ఖరీదు చెప్పి తీసుకుంటాను అని చెప్పి తండ్రి వద్దకు తీసుకుని పోయాడు. ధనపాలుడు కుమారుడు ఆ అశ్వాన్ని చూసి ఇష్టపడుట చూసి అది సకల లక్షణాలతో ఉన్నదా లేదా అని పరీక్షించదలచి ఉపాధ్యాయుడిని పిలిపించెను. ఆ ఉపాధ్యాయుడు ఆ అశ్వాన్ని పరీక్షించి జ్ఞానదృష్టి చేత చూడగా అది ముందు తన వద్ద సకల విద్యలు నేర్చుకొని తనను మోసగించిన రాజకుమారుడు అని తెలుసుకొని వాడిని ఏ విధముగానైనా చంపవలని తలచి, ఓ ధనపాలుడా, ఈ గుర్రము సకల విధ లక్షణాలతో కూడి ఉన్నది. ఈ అశ్వము 3 లోకములను ఒక ముహూర్త కాలంలో తిరిగి వచ్చును. మీ కుమారుడు దీని నెక్కి సవారీ చేయుట తగదు. కావున నాకు మీరు వరహాలు ఇచ్చినచో తమకు దీని వేగాన్ని చూపించి ఇంటికి పోయి ఆ వరహాల్ని మీకు తిరిగి ఇచ్చేదను అని అన్నాడు. అంతటా ఆ వర్తకుడు తమ కుమారుడు ఇటువంటి గుర్రాన్నిపైనెక్కి సవారీ చేయుట మంచిది కాదని తలచి 1000 వరహాలని ఆ అశ్వము రూపును ధరించిన వాని తండ్రికి ఇచ్చాడు. వరహాలు తీసుకున్న అతడు తన కుమారుని రాకకై ఎదురు చూచుచూ ఉండెను. ఆ ఉపాధ్యాయుడు గుర్రపు రూపములో తన చేత చిక్కిన రాకుమారుణ్ణి చంపదలిచి ఆ వర్తకుని ఎదుట ఆ గుర్రాన్ని ఎక్కాడు. అంతే, ఆ గుర్రము మనోవేగంతో సకల లోకాలు తిరిగి మరలా ఆ వర్తకుని ఎదుటకు వచ్చి నిలుచుంది. వర్తకుడు అది చూసి ఆ ఉపాధ్యాయునికి ఆ అశ్వాన్ని బహుమతిగా ఇస్తాడు. ఎలాగైనా ఆ గుర్రాన్ని చంపదలచి ఆ ఉపాధ్యాయుడు ఆ గుర్రాన్ని ఒక బురద నీటి చెరువుకు తీసుకుని పోయి నీరు త్రాగమనెను. ఆ గుర్రము ఉపాధ్యాయుని అభిప్రాయం తెలుసుకొని నీళ్లు త్రాగుచూ ఉన్నట్లు నటించుచూ ఆ నీటిలో ఉండే చేపలలో తాను ఒక చేపగా మారి నీటి లోపల దాగి ఉండెను. అప్పుడు గుర్రము శరీరము క్రిందపడి చనిపోయెను. అంతా ఉపాధ్యాయుడు తన జ్ఞానదృష్టిచే జరిగింది తెలుసుకొని అక్కడున్న బాలుర్ని పిలిచి, బాలులారా, ఈ చెరువులో చేపలు అధికంగా ఉన్నవి. కావలసినట్లయితే ఈ నీళ్ల నుంచి చేపల్ని తీసుకుని పొమ్మని చెప్పగా వారు వలలతో ఆ నీళ్లలోని చేపల్ని పట్టి గట్టున వేసి చంపుతూ ఉన్నారు. ఇది తెలుసుకున్న చేప రూపంలో ఉన్న రాకుమారుడు, పాపి అయిన ఈ గురువు నన్నిక్కడ కూడా ఉండనీయక చంపదలిచినాడు అని తెలుసుకొని ఇప్పుడేమి చేయవలనా అని ఆలోచిస్తూ ఉండగా అప్పుడే ఒక చనిపోయిన ఒక ఎనుప గుడ్డును ఆ చెరువు దగ్గర కోయటానికి తీసుకొని వచ్చారు. కానీ కత్తి మరచుట చేత తిరిగి ఇంటికి పోయారు. ఆ సమయం చూసి రాకుమారుడు చేప రూపాన్ని వదిలి దాని శరీరంలోకి ప్రవేశించెను. దానితో చనిపోయి పడి ఉన్న ఎనుము మెల్లగా లేచెను. కత్తి కొరకు ఇంటికి పోయి వస్తున్న వ్యక్తి ఎనుము బ్రతుకుట చూసి ఆశ్చర్యపడుతూ ఉండగా ఉపాధ్యాయుడు జ్ఞానదృష్టిచే చూసి వెంటనే ఆ వ్యక్తితో దానిని చంపనిచో అతడి కుటుంబమునకు అరిష్టము అని చెప్పాను. ఆ వ్యక్తి ఆ మాటలు నిజమని నమ్మి దానిని ఒక చెట్టుకు వేసి కొట్టుచుండెను. అప్పుడు ఆ రాకుమారుడు ఇక ఏమి చేయవలనని అంతా చూసిన పిమ్మట ఆ చెట్టు మీద ఒక పంచవర్ణపు చిలుక శరీరాన్ని చూసి దాని ఎందుకు ప్రవేశించి ఎగిరిపోయెను. దానితో ఎనుపగొడ్డు ప్రాణాలు లేక క్రింద పడెను. ఉపాధ్యాయుడు తన జ్ఞానదృష్టిచే జరిగింది గ్రహించి శిష్యుని మీద అతి కోపముతో గరుడపక్షి రూపాన్ని ధరించి దానిని తరుముచూ ఉండెను. ఆ చిలుక రూపమున రాకుమారుడు ఆ విధంగా చాలా దూరము పోయి ఒక పట్టణములోకి ప్రవేశించి ఆ పట్టణపు రాకుమార్తె ఒడిలో పడెను. ఆ రాజస్త్రీ ఆ చిలుకను ఎత్తుకొని లాలించుచూ ఉండగా గరుడ వేషాన్ని ధరించిన ఉపాధ్యాయుడు తన శిష్యుని చూసి కనుసైగ చేసి, నా వద్ద నేర్చుకున్న ఇంద్రజాలాది విద్యలతో నన్నే మోసగించెదవా? నిన్ను ఏ విధంగా అయినా సరే 8 దినాలలో చంపెదను అని ప్రతిజ్ఞ చేసెను. అప్పుడు ఆ చిలక రూపంలో ఉన్న రాకుమారుడు, నన్ను చంపుట నీ తరమా? లోకములో ఉపాధ్యాయుని కంటే జ్ఞానములో శిష్యులు అదుకుడై ఉండెనని నీ వెరుగువా? పోపో అని ధిక్కరించి ఆ రాజకన్య వద్దనే ఉండెను. ఆ రాజకన్య చిలుకను నవరత్న ఖచ్చిత పంజరంలో ఉంచి దానికి పళ్ళు మొదలైన వాటిని ఇచ్చి ఆ రాత్రి సుఖముగా నిద్రించుచూ ఉండెను. ఆమె నిద్రించుచూ ఉండగా ఆనాటి రాత్రి చిలక రూపాన్ని విడిచి రాకుమారుడు ఆ రాజకన్య సమీపానికి చేరి చందన తాంబూలాదులు ధరించి ఆమెతో కొన్ని శృంగార చేష్టలు చేసి తిరిగి చిలుక రూపాన్ని ధరించెను. రాజకన్యకు మెలకువ వచ్చి చూడగా తన వస్త్రములు ఆభరణములు తొలగియుండుట, చందనములు చల్లియుండుట చూసి ఆశ్చర్యముగా పరపురుషులు రాని చోటికి ఎవరు వచ్చితిరి అని ఆలోచించుచు మరునాడు రాత్రి యందు మేల్కొని ఉండవలెనని తలచి
కొద్ది సమయము మేల్కొని నిద్రపోయాను. ఆ రాత్రి ఎందు కూడా ఆ చిలుక ముందు రోజు వలనే వచ్చి కొన్ని చిన్నెలు చేసి మరలా పోయెను. రాజస్త్రీ ఉదయాన్నే లేచి నేడును మోసపోయితినని తలచి తనను తానే నిందించుకొని ఆ రోజు రాత్రి తన దాసీలను చక్కగా తలుపులు మూసి మేల్కొని జాగ్రత్తగా ఉండమని ఆజ్ఞాపించింది. చిలుకకు పండ్లు మొదలైనవి పెట్టి దానితో కొంతసేపు ఆడి తన దగ్గరకొచ్చే పురుషుడు సమర్థుడు, మనతో తెలియకుండా నిద్రా సమయమున వచ్చి తనతో క్రీడించుచున్నాడని తలచి ఆ చిలుకతో కాసేపు ఆడి నిద్ర వచ్చిన దానివలే నిద్రపోయినట్లు నటించుచూ పడుకొనెను. చిలుకైన రాజకుమారుడు నేను వచ్చి 3 రోజులైనది. నా గురించి ఈ రాజకన్యకు తెలియపరచి తగిన ఉపాయాన్ని వెదకవలను అని తలచి పక్షి రూపాన్ని వదిలి రాజకుమారుని రూపాన్ని ధరించి రాజస్త్రీ వద్దకు పోయి శృంగార చేష్టలు చేయుట ఆరంభించగా రాజస్త్రీ మేలుకొనిన దానివల్లనే దిగ్గున లేచి రాకుమారుని చేతిని గట్టిగా పట్టుకొని అతనిని గూర్చి అడిగెను. మీరే దేశపు వారు? ఈ విధముగా చిలక రూపాన్ని ధరించుటకు కారణమేమని సవిస్తరముగా చెప్పమనెను. అప్పుడు రాకుమారుడు ఇట్లు చెప్పుట ఆరంభించాడు. ఓ స్త్రీరత్నమా, వినుము అని తన వృత్తాంతమంతయు తన గురువు చేసిన మోసమును చెప్పెను. తన గురువు తనను 8 రోజులలో చంపుటకు ప్రతిజ్ఞ చేసినని కూడా చెప్పెను. నేటితో 3 రోజులైనది. కావున అతని వృత్తాంతాన్ని తెలిపి జరగవలసింది ఈ విధంగా జరిపించమని చెప్పెను. రేపు ఉపాధ్యాయుడు దొమ్మరువాని వేషము ధరించి నీ తండ్రి ఎదుటికి వచ్చి ఆడి రాజు మనసును సంతోషపెట్టి నన్ను బహుమానముగా కోరును. అప్పుడు నీవు రాజు చిలుకనివ్వమని అడుగగానే కోపించుచున్న దానివలే నా మెడను పిసికి చంపి క్రింద వేయుము. దాదులు చనిపోయిన దానిని తీసుకుని చూపగా దొమ్మరవాడు రాజును నీ మెడలో ఉన్న ముక్తాహారమును అడుగగా దానిని నీవు మిక్కిలి కోపంతో త్రుంచి ముంగిట చల్లివేయము. తర్వాత జరుగునది చూడమనగా ఆ రాకుమార్తె ఎన్నడూ చూడని వింతలను రేపు చూడవచ్చునని తలచి రాజకుమారుణ్ణి కౌగలించుకుని వినోదించెను. ఈ విధంగా ఉండగా 5 రోజులు కావచ్చెను. ఉపాధ్యాయుడు దొమ్మరవాని వేషము ధరించి చిత్ర విచిత్రముగా ఆడి రాజును మెప్పించగా రాజు నీకేమి కావాలని కోరగా తమ వద్దనున్న చిలుకను ఇచ్చిన సంతోషము అనగా ఆ రాజు దాదులను చిలుకను తెమ్మనగా దాదులు రాకుమార్తెను మంచి మాటలతో చిలుకను అడగగా ఆమె సకులారా, చాలా రోజుల నుంచి నేను ఈ చిలుకను నా ప్రాణ సమానముగా అతి ప్రేమగా పెంచుచున్నాను, నేనివ్వను అనగా రాజు ఆ దాదులను ఎలాగో ఒప్పించి ఆ చిలుకను తెమ్మనగా అంత రాకుమారి కోపముతో గూటిలో ఉన్న చిలుకను తీసి దాని మెడను త్రుంచి దాదుల ముందు వేయగా వారు దానిని తీసుకుని రాజుకు చూపించారు. అంతటా ఉపాధ్యాయుడు తన శిష్యుడు చిలక శరీరాన్ని విడిచిపెట్టి రాజకన్య మెడలో ఉన్న ముత్యాల హారములో ఉండుట గమనించి రాజుని ప్రార్థించి నేనడిగిన చిలుక చనిపోయినది కావున మీ కుమార్తె మెడలోని ముత్యాల హారాన్ని ఇప్పించమని అడుగగా దాదులను పిలిపించి తన పుత్రిక మెడలో ఉండే ముత్యాల హారాన్ని అడిగి తీసుకురమ్మని ఆజ్ఞాపించగా వారు రాజకన్య వద్దకు పోయి ఆ హారాన్ని అడుగగా ఆమె కోపించి ఆ ముత్యాల హారాన్ని తెంచి ఆ ముత్యాలన్నింటినీ ముంగిట చల్లింది. అంతయు అవన్నీ పురుగులైపోయాయి. ఉపాధ్యాయుడు తన ఎక్కి ఉన్న స్తంభము వలె తన రూపము ఒకటి పెట్టి కోడి రూపము ధరించి ఆ పురుగులన్నింటినీ ముక్కుతో పొడిచి తినటానికి ప్రయత్నించుచూ ఉండగా ఆ రాకుమారుడు తాను గండుపిల్లి అయి ఆ కోడి మెడ పట్టుకుని అటూ ఇటూ కదలనీయకుండా ఉండగా ఆ కోడి రూపంలో ఉన్న ఉపాధ్యాయుడు మానవ భాషలో తన శిష్యుని సామర్థ్యానికి మెచ్చి నువ్వు అన్ని విద్యలయందు నాకంటే ఎక్కువైన వాడివే, అందులో సందేహము లేదు, నన్ను విడిచిపెట్టుము, ఇక మీద నీ మీద నాకు పగలేదు అని అరుచుచూ ఉండగా ఆ రాకుమారుడు ఉపాధ్యాయుణ్ణి దయలేక అతని మాటలు నమ్మక ఇదే సమయమని ఇంకా హింసింపసాగెను. అంతటా రాజునకు దాదులు ముంగిట పోట్లాడుకొనుచున్న కోడి పిల్లి కూతలు విని చెప్పగా అచ్చటికి పరిగెత్తగా మనుషులు మాట్లాడుకుని సంభాషణలతో విడువమని వేడుకుంటున్న కోడిని చూసి ఆశ్చర్యపడి కొంతసేపు ఆలోచించి మీ నిజరూపాల్ని ధరించి ఏల పోట్లాడుకొనుచుంటిరని అడుగగా అప్పుడు ఆ కోడి పిల్లిని అడిగిన చెప్పమనగా పిల్లిని అడుగగా తన తండ్రిని మోసగించిన సంగతి, తరువాత తాను గుర్రము చేప చిలుక రూపాలు ధరించిన సంగతి, తన ఉపాధ్యాయుడు తనను 8 రోజులలో చంపెదనని ప్రతిజ్ఞ చేసిన సంగతి చెప్పెను.
తరువాత తాను చిలుక రూపాన్ని వదిలి ముత్యాల హారం అగుట, అటు తర్వాత పురుగులుగా అగుట, పిమ్మట పిల్లి రూపాన్ని పొందుట అన్నియును వివరముగా చెప్పెను. రాజు అది అంతయు విని ఆశ్చర్యము పొంది కోడి అయిన గురువుతో తమ అభిప్రాయం ఏమిటి అని అడగగా, అతను నా శిష్యునితో ఇక విరోధాన్ని విడిచిపెట్టెదను, ఇక నుంచి నాకు మిత్రుడే అని ప్రమాణము చేసెను. పిల్లి రూపంలో ఉన్న రాజకుమారుని చూసి నీ అభిప్రాయం ఏమిటి అనగా, తన గురువు చెప్పిన మాటలే సరి అని, ఆ విధంగా ఉండుట మంచిదే అని తలచి ప్రమాణం తప్పిన ఎడల తన గురువును రూపుమాపగల శక్తి తనకు ఉన్నదని చెప్పి ఆ ఇద్దరూ తమ నిజరూపాలకు వచ్చారు. ఆ రాజు తన పుత్రికకు వివాహము కానందున అతనిని చూసి, ఓ రాజశేఖర, నీవు నా పుత్రికను పెళ్లి చేసుకుని సుఖముగా నుండమని ప్రార్థించి సుముహూర్తాన్ని నిర్ణయించి ఆమెతో వివాహము జరిపించెను. ఉపాధ్యాయుడు రాజాజ్ఞతో తన శిష్యుణ్ణి తన గృహానికి తీసుకుని పోయి విందు చేసెను. తర్వాత పెద్ద కుమారుణ్ణి వాని తల్లిదండ్రులతో పట్టణానికి పంపెను. రాకుమారుడు తల్లిదండ్రులు భార్యా సమేతుడై నమస్కరించి అచ్చట నుంచి తన సైన్యముతో తన పట్టణానికి పోయి సమీపమున ఉండెను. అంతా ఆ నగరపు రాజు ఈ సైన్యాన్ని చూసి భయపడి కానుకలతో ఎదురు వచ్చి, అయ్యా, మీ పట్టణమును మీరు తీసుకొని అనుభవించండి అని అతని తండ్రి అనుమతితో యువరాజు పట్టాభిషేకము చేయించెను. తర్వాత రాజకుమారుడు తాను నేర్చిన విద్యలన్నీ తన అన్నకు నేర్పించి సుఖముగా రాజ్యమును పరిపాలించుచూ ఉండెను. ఓ వనితా శిరోమణి, ఇటువంటి సామర్థ్యం గల రాజపుత్రుణ్ణి నువ్వు పెళ్లి చేసుకునవలెనని కథ ముగించెను. ఇంతలో సూర్యోదయమయ్యెను. రాజపుత్రిక అంతఃపురానికి చేరెను. మంత్రి కుమారుడు తన నిత్యకర్మలు తీర్చుకున్నటకు పోయెను. మదన కామరాజు కథలు 2వ భాగం సమాప్తం. రేపు మంత్రి కుమారుడు రాజకుమార్తెకు చెప్పిన 2వ కథను విందాం. ఫ్రెండ్స్, నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.